ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిద్దాం, రైతన్నలకు ఆదాయం పెంచుదాం. ప్రకృతి వ్యవసాయం పల్నాడు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె అమలకుమారి. టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు. ప్రకృతి వ్యవసాయ విధానంలో పంటలను సాగు చేస్తూ పిఎండిఎస్ అంతర పంటలు వేయడం ద్వారా రైతన్నలకు ఆదాయంతో పాటు భూమికి కావలసిన సూక్ష్మ పోషకాలు వృద్ధి చెంది భూమి ఆరోగ్యంగా ఉంటుందని పల్నాడు జిల్లా డిస్ట్రిక్ట్ ప్రాజెక్టు మేనేజర్ కె అమలకుమారి గారు అన్నారు. మంగళవారం మండలంలోని నాగిరెడ్డిపాలెంలోని సావిత్రి అండ్ నరసింహారావు వారి ప్రకృతి వ్యవసాయ ఇన్పుట్ షాప్ మరియు పిఎండిఎస్ ఫీల్డ్ను జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె అమలకుమారి గారు సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె అమలకుమారి గారు మాట్లాడుతూ గ్రామంలోని మహిళా సంఘాల ద్వారా ప్రకృతి వ్యవసాయం ముందుకు తీసుకువెళ్లేలా సిబ్బంది కృషి చేయాలని, అదేవిధంగా గ్రామంలో ఎన్పిఎం షాపులో ఘనజీవామృతం కషాయాలు రైతులందరికీ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మరియు ప్రకృతి వ్యవసాయ విధానంలో భాగంగా ప్రజల భాగస్వామ్యంతో మరియు అనుబంధ శాఖలతో కలిసి ప్రకృతి వ్యవసాయం ముందుకు తీసుకెళ్లేందుకు సిబ్బంది గ్రామాలలో రైతులకు అవగాహన కల్పించాలని, అదేవిధంగా ప్రతి ఒక్క రైతు వారికి భూమిలో మొత్తం విస్తీర్ణంలో పిఎండిఎస్ భూమిలో సాగు చేయాలన్నారు. ప్రతి మిరప, వరి, ప్రతి ప్రధాన పంటలకు ముందుగాను 1 ఎకరాకు 500 కేజీల ఘనజీవామృతం చల్లి ప్రధాన పంటతో పాటు పలు అంతర పంటలు వేయడం ద్వారా రైతుకు అదనపు ఆదాయం లభిస్తుందని తెలిపారు. మరి ముఖ్యంగా పిఎండిఎస్ వేయడం ద్వారా భూమిలో పోషకాలు పెరుగుతాయి, కలుపు తగ్గుతుంది, ప్రధాన పంటకు దిగుబడి పెరుగుతుంది, భూమిలో తేమ శాతం ఉండేలా చేస్తుంది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎంపీఎల్ పవన్ కుమార్, ఎంటీ అనంతలక్ష్మి, అంజలి, జయలక్ష్మి, యూనిట్ ఇన్ఛార్జీలు మాధవి, తిరుపతమ్మ, హజరాబీ, సావిత్రి, నరసింహారావు, ఐసీఆర్పీలు, గ్రామ రైతులు పాల్గొన్నారు.